థ్యాంక్ యూ. యాంటోనీ ఉన్నారా? Anthony, someone wants to talk to you. నాకు నకిలీ మాల అమ్మాలని ట్రై చేయడమే తప్పు. నా మీదిలా గన్ పెట్టడం ఇంకా పెద్ద తప్పు. ఇంకో తప్పు కూడా చేస్తున్నావు. డబ్బు బయటికి తీరా. షో బామర్దే రా, బామర్దే రా. ఇప్పుడే ఆట కొట్టా, 1,00,000 వచ్చింది. ఆడించాలు పదా. ఎక్కడికి వచ్చేది? అరగంటలో 1,00,000 రూపాయలు సంపాదించా. నువ్వు నన్ను కాసేపు వదిలే, ఇంకో 3 లక్షలు సంపాదిస్తా. చెప్పాను కదా బామర్ది, ఈ రోజు నా హ్యాండ్ మంచి రేసింగ్ లో ఉందని. ఏమయ్యా సీను, నువ్వనే చెప్పువా. నాకేం చెప్పక్కర్లేదు, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. రే ఇప్పుడు బండేమంటుంది దీనికి? మీ బావ చాలా బాగా ఆడుతున్నాడు, గ్యారంటీకి మిగతా డబ్బులు కూడా సంపాదిస్తాడు. నువ్వు కూడా అలా మాట్లాడతావేంట్రా? ప్యాకెట్లో గ్యారంటీ ఏంటి? కరెక్టేరా, కానీ ఈ రోజు మీ బావ హ్యాండ్ చాలా రేసింగ్ లో ఉంది. ఇలా ఎప్పుడో కానీ జరగదు. ఇదిగో కావాలంటే నేను కూడా హెల్ప్ చేస్తాను. ఇక ఎవడో ఎలా ఆడుతున్నా నాకు బాగా తెలుసు. రే నేను చెప్పేది రే ఇంకా నువ్వేం మాట్లాడకు, నోరు మూసుకొని చెప్పించేయి. కరెక్ట్. షో 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 ఏంటి ఇంకా ఆడతావా? ఇక చాలా ఆపే బావా, డబ్బు సరిపోయేలా ఉంది. నోండు, క్యాష్ ఉందా అయిపోయిందా? రైట్. ఆడు. బావా అది పెద్ద అమౌంట్లా ఉంది, మన దగ్గర అంత డబ్బు లేదు. ఇక ఆపేద్దాం. ఆపా, ఇదిగో మా ట్రక్కును పెడుతున్నాం. ఏంటి బావ ఇది? దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఆడించాలి పదా. ఆడతానంటున్నాడుగా, ఆడిని. లేదు సార్, మాకు చాలా పనులు ఉన్నాయి. మాకు పనులున్నాయి. గేమ్ కంప్లీట్ చేసి వెళ్ళని, మధ్యలో వెళ్తే ఊరు. మీకు ఇంకో ఆశ ఎలా వస్తుంది? నాటకాలు వేస్తున్నారా? మర్యాదగా మా డబ్బులు మాకు ఇస్తారా, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా? పోయి దిక్కులో చోట చెప్పుకోరా. తోస్తావేంటి? మా డబ్బు మాకు ఇచ్చేయండి. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? ఏంటి దౌర్జన్యం? బయటికి పోరా. ఏంటనేది 5,000? ఆ నొప్పించడానికి ఎంత కష్టపడాలని తెలుసా? ఇంకో 5,000 తీయనా? ఇవన్నీ ఏం ఆలోచిస్తున్నావు? ఎవడ్రా నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? అడుగుతుంటే మాట్లాడవేంట్రా? యాంటనీ, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన క్లబ్ మీదకి పోలీసులు రైడింగ్కి వస్తున్నారంట. నీ సిచ్యువేషన్ తెలిసాక లైఫ్లో ఫస్ట్ టైం నాకు కూడా జాలి కలుగుతుందిరా. జెన్నీ పాప, నువ్వు డబ్బు పట్టుకెళ్తే గాని బతకదు. వెరీ టచ్. కానీ నాకేది ఫ్రీగా చేయడం అలవాట్లేదే. పోలీసులు ఇక్కడికి వచ్చేలోపు ఈ డెడ్ బాడీస్ ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. ఒక పని చేయి, నీ ట్రక్లో ఈ డెడ్ బాడీస్ని తీసుకెళ్ళి దూరంగా ఎక్కడైనా పడేసి. ఈ టైంలో నా వెహికల్స్ అంతా సేఫ్ కాదు. నువ్వు తిరిగి వెనక్కి రాగానే నీకు కావాల్సిన డబ్బు ఇచ్చేస్తాను. నీ భావాన్ని కూడా వదిలేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నీకు వేరే దారి లేదు. నీ పాప బ్రతకాలంటే నువ్వు ఈ పని చేసి తీరాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పోలీసులకి మా గురించి కంప్లైంట్ ఇవ్వాలని చూస్తే మీ బావకు కూడా వాళ్ళ కథే పడుతుంది. నువ్వెంత తొందరగా ఈ పని చేసుకొస్తే అంత నీకు మంచిది.
హలో, ఎక్కడున్నావు రాజు? అరకు రోడ్లో. కాసేపట్లో వచ్చేస్తాను. ఐషుకి ఎలా ఉంది? ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. ఇదిగో మాట్లాడు. నేను మాట్లాడతా. మావయ్య, ఐషు, నేను చచ్చిపోతాను మావయ్య. చచ్చ, నీకేం కాదమ్మా. భయంగా ఉంది మావయ్య. ఎక్కడికి వెళ్ళా? తొందరగా రా మావయ్య. వచ్చేస్తాను, నీకేం కాదు. నీకు రేపు పుట్టినరోజు కదా, హ్యాపీగా చేసుకుంది కానీ సరేనా? ఉమ్, ఉండనా? ఉమ్. మావయ్య మావయ్య, ఏంటమ్మా? ఐ లవ్ యూ మావయ్య. ప్లీజ్ హెల్ప్ మీ. ఏం చూస్తున్నావు? యాక్సిడెంట్ అనుకుంటున్నావా? నిన్ను హైవే కిల్లర్ని అరెస్ట్ చేశావు. వాడిని కోర్టు నుండి జైలుకి తీసుకెళ్తుంటే వాడు మా మీద అటాక్ చేసి పారిపోయాడు. ఖర్చు ఏమైనా ఉందా? ఇవ్వ. నువ్వు కిల్లర్ని చూసావా? లేదు సార్. వాడిలాంటి డేంజరస్ పర్సన్ని నా లైఫ్లో ఎవరిని చూడలేదు. అందరినీ చాలా దారుణంగా చంపేశాడు. లక్కీగా నేను ఒక్కనే బతికాను. Tell me, Ajay. Shit! Are you okay? నో సార్, ఐ గాట్ సమ్ వుండ్స్. దగ్గరలో ఎక్కడైనా ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తాను సార్. ఓకే ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. హే రవి, కమ్. ఏంటి టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు సార్, బాగానే ఉన్నాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అందుకే నీకు నచ్చొస్తుంది. నాకు కొంచెం నచ్చింది సార్. ఎక్కడికి వెళ్తున్నావు? అరకు సార్. బండ్లో ఏముంది? రైస్ బస్తాలు సార్. సార్, మిమ్మల్ని ఎక్కడ దించాలి? ముందేదైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి. తర్వాత చెక్ పోస్ట్ దగ్గర దింపి. ఓకే సార్, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. మిమ్మల్ని హాస్పిటల్కి దించేసి వెళ్ళచ్చా? మధ్యలో దించేస్తే నీ గాయాలతో వేరే బండి వెతుక్కోవాలా? మూసుకొని డ్రైవ్ చేయి. అది కాదు సార్, నాకు కొంచెం అర్జెంట్. ఓకే సార్. అక్కడిది హాస్పిటల్ ఉన్నట్టుంది. బండాపు. సార్, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను సార్. కుక్కెందుకు కరుస్తుంది? ఆకలేసినట్టుంది సార్, బిస్కెట్లు వేసాను. పద. వాడు ఎట్టి పరిస్థితులు తప్పించుకోవడం వీల్లేదు. మ్యాక్సిమం 200 కిలోమీటర్ రేడియస్లో ఉంటాడు. అడుగడుగున వెతకండి. అన్ని చోట్ల మోస్ట్ వాంటెడ్ పోస్ట్ అంటించండి. మేక్ ఇట్ ఫాస్ట్. సార్, శంకర్మెట దగ్గర కిల్లర్ పేరెంట్స్ ఉన్నారని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. నా క్యాల్కులేషన్ ప్రకారం వాడు అక్కడికి వెళ్ళడు. అయినా ఎంక్వైరీ చేయండి. వాడు 15 ఏటే దొంగతనాలు చేస్తున్నాడని కొడితే ఇల్లు వదిలి పారిపోయాడు సార్. అప్పుడే మా కొడుకు చనిపోయాడు అనుకున్నాం. అప్పటి నుంచి మాకు వాడికి ఏ సంబంధాలు లేవు సార్.
ఏంటి బండి అయిపోయావు? బండికి ఏదో ప్రాబ్లం సార్, చూస్తాను.